ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్. తల్లికి వందనం నిధులు విడుదలకు ముహూర్తం ఫిక్స్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధులు విడుదలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తామనే విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. బుధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ గారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులను జూలై 16, 17, 18 తేదీల్లో విడుదల చేయనున్నట్లు నారా లోకేష్ గారు తెలిపారు. ఈ 3 రోజులు రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం పథకం 2వ విడత నిధులు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. జూలై 15వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు 15,000 సాయం అందిస్తుంది. ఈ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణకు మినహాయించుకుని మిగతా 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. 2025 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా ఈ దఫా 2వ విడత నిధులు విడుదల చేయనున్నారు. తల్లికి వందన పథకంలో భాగంగా ఒక ఇంట్లో స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తుంది. అంత మందికి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా దరఖాస్తులన్నీ పాఠశాలల ద్వారా ప్రభుత్వం సేకరించనుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు శాస్త్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాలు ఉద్యోగాలు ఈ పనిలో నిమగ్నమయ్యారు. పరిశీలన తర్వాత అర్హులైన తల్లులను గుర్తించి తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారు అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.